ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాగ్రత్త. కూర్చో. ఉండు, కొన్ని వాటర్ తీసుకొస్తాను. మిత్ర, వాటర్ తాగు. ఏంటి మిత్ర, తల తిరగడం ఇంకా తగ్గలేదా? మిత్ర, నువ్వు నా కంట్రోల్లోకి వచ్చేసావు మిత్ర. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. హలో జాను. నేనమ్మా. చెప్పు జున్ను. నాన్న, నువ్వు ఇంటికి బయలుదేరారా? ఇంకా ఫంక్షన్ అవ్వలేదు జున్ను. త్వరగా రండమ్మా, మీరొచ్చాక తిందామని మేమింకా భోంచేయలేదు. అయ్యో, మీరు తినేసేయండి లక్కీ. నాన్న నేను ఇక్కడే తినేసి వస్తాం. లేదమ్మా, మీకోసం మేము ఇంట్లో పూజ కూడా చేస్తున్నాం. పూజ ఎందుకు? పెద్దమ్మ దీపాలు పెట్టమన్నారక్క, పిల్లలతో పెట్టించాను. మీరొచ్చాక తింటామని ఇద్దరూ మారం చేస్తున్నారు. సరే, ఏదో ఒకటి చెప్పి మేం బయలుదేరుతాం. ఉంటాను. అంజలి గారు, మిత్రగారిని చూసారా? మిత్ర ఇందాక ఏదో అర్జెంట్ పనుందని హడావిడిగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? నాకు చెప్పకుండా వెళ్ళరే. ఏదైనా అర్జెంటేమో. మనీషా ఇక్కడ? తను ఇక్కడ ఉండాలి. నన్ను తీసుకెళ్లకుండా వెళ్లే అంత అర్జెన్సీ ఏముంది? కట్ చేస్తున్నారేంటి? ఆ పని చూసుకొని మిత్ర వచ్చేస్తాడు లక్ష్మి గారు. మీరు భోంచేయండి. లేదండి, నేను ఇంటికి వెళ్ళాలి. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన వస్తే చెప్తారా? లక్ష్మి గారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నానండి. అదేంటి, భోజనం చేయకుండా వెళ్తున్నారా? అది మిత్ర లేకుండా. ఆయన ఇందాకే ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయారట. మిత్ర వెళ్ళిపోయాడా? లేదండి, ఇందాకటి వరకు ఇక్కడే చూశాను. ఎప్పుడు? జస్ట్ 5 minutes బ్యాక్ మనీషాతో మిత్ర మాట్లాడడం చూశాను. మనీషాతోనా? అవునండి. అయినా ఇవాళ నైట్ ఎవరు ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాం కదా. అందరూ డ్రింక్ చేస్తుంటారు కాబట్టి నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కదా. అలాగే మనీషా రూమ్స్ కూడా బుక్ చేసింది. ఇక్కడ రూమ్స్ ఉన్నాయా? అదిగో అటువైపు అన్ని రూమ్సే. అదేంటో తెలియదు గాని మనీషా ఏదో భారీగానే ప్లాన్ చేసినట్టుంది. ఇంత ప్లాన్ అయితే మాత్రం మనీషా ఇంతమందిని ఇన్వైట్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేసి ఇంత ఖర్చు పెడుతుందా? ఈవినింగ్ డ్రింక్స్ పార్టీ అంటుంది. ఏం చేస్తుందో ఏమో.
మనీషా నువ్వు బెడ్ మీద ఉన్నావేంటి? అసలు మనం ఎక్కడున్నావు? లక్ష్మి ఎక్కడ? ఏమైంది మనీషా, ఎందుకు ఏడుస్తున్నావు? రాత్రి నువ్వేం చేసావో తెలీదా మిత్ర? నైట్ నువ్వు డ్రింక్ చేసి నన్ను ఏమంటున్నావు మనీషా? నేను డ్రింక్ చేయడం ఏంటి? నువ్వు తాగిన డ్రింక్ లో మన ఫ్రెండ్స్ లిక్కర్ కలిపారట. అలా వాళ్ళు నిన్ను ప్రాంక్ చేయాలి అనుకున్నారు. ఆ మత్తులో నువ్వు నన్ను ఈ రూమ్ లోకి తీసుకొచ్చి నైట్ నేనేమన్నా తప్పు చేశానా మనీషా? చేయాల్సిందంతా చేసి మళ్ళీ తప్పు చేశానా అంటున్నావా మిత్ర? నా మీద నీకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం షో, ఆ ప్రేమని ఇలా చూపిస్తావా? నీకు లైఫ్ పార్ట్నర్ గా రాలేకపోయానని నన్ను బెడ్ పార్ట్నర్ గా చేసుకుంటావా? ఈ పార్టీకి అమెరికా ప్రయాణంలో ఉండాల్సిన నేను నీతో ఈ గదిలో ఉండాల్సి వచ్చింది. జర్నీ మధ్యలో నీకు ఫోన్ చేసి పెళ్లి రోజు విషెస్ చెప్పాలి అనుకున్నాను, కానీ ఇలా రాత్రి మన మధ్య జరిగిన తప్పు గురించి నీకు చెప్పాల్సి వస్తోంది. నా లైఫ్ ని స్పాయిల్ చేసేసావు మిత్ర. ఐఎమ్ వెరీ సారీ మనీషా. నైట్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నేను కాన్షియస్లో లేను, నాకేం తెలీదు. తెలీదు, గుర్తులేదు అంటే నువ్వు చేసిన తప్పు సరైపోతుందా మిత్ర? జరిగింది రద్దయిపోతుందా? కాలం తిరిగి వస్తుందా? మనీషా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తప్పు జరిగిందని నువ్వు అంటున్నావు. నేనేం చేశానో నాకు అసలు గుర్తే లేదు. అసలు నేను ఈ రూమ్లోకి ఎలా వచ్చాను? ఎవరు తీసుకొచ్చారు? లక్ష్మి ఏమైంది? ఎవరో నిన్ను ఈ రూమ్ లోకి తీసుకురావడం కాదు, నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. మధ్యలో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అంటూ ఏవేవో చెప్పావు. నేను వద్దు వద్దు అంటున్నా వినలేదు. లక్ష్మి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. గట్టిగా అరిచి అందరినీ పిలుద్దామనుకుంటే నీ పరువు పోతుందని, మన ఫ్రెండ్షిప్ కి విలువ ఉండదని మౌనంగా భరించాను. నన్ను ఇప్పుడు ఏం చేయాలి మిత్ర? నా లైఫ్ కి అర్థం ఏంటి? ఏ మొహం పెట్టుకుని నేను బయటికి వెళ్ళగలను? అందరికీ నా మొహం ఎలా చూపించను? ఎందుకు ఇలా చేశావు మిత్ర? నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు? మనీషా, నేను ఏం చేశానని నాతో ఆడుకున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.